తెలంగాణలో సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక స్పష్టతనిచ్చారు. పేదలందరికీ సొంతింటిని అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఏ దశలో ఉందో ఆ దశకు సంబంధించిన నిధులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. నిర్మాణ పనులు ఎంత వేగంగా సాగితే అంతే వేగంతో నిధులు విడుదలయ్యేలా వ్యవస్థను మరింత చురుకుగా చేస్తున్నామన్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం జరగకుండా ప్రతి వారం నిధులు విడుదల చేసేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున మంజూరు చేసిందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ పథకం కోసం దాదాపు 22,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. సొంత స్థలం ఉన్న పేద కుటుంబాలు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని గుర్తు చేశారు. లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికార యంత్రాంగం బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఇదే సందర్భంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఇకపై ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిధులు మరింత వేగంగా ఖాతాల్లోకి చేరనున్నాయన్నారు. నిర్మాణ పనులు పూర్తయ్యే దశను బట్టి వెంటనే బిల్లులు మంజూరు చేసి డబ్బులు జమ చేసేలా విధానాన్ని సులభతరం చేస్తామని వెల్లడించారు. దీనివల్ల లబ్ధిదారులు అప్పులు చేయకుండా నాణ్యమైన ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంటుందన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకే కాకుండా పట్టణ ప్రాంతాల్లోని పేదలకు కూడా ఇళ్ల కేటాయింపుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కూడా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలకు భద్రమైన నివాసం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు వేగంగా జమ అయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.